హాయ్ అండి. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు పప్పు చెక్కల్ని చేసి చూపిస్తున్నానండి. ఈ పప్పు చెక్కల్ని కొన్ని చోట్ల చెక్కలు, కొన్ని చోట్ల గారెలను కూడా అంటారండి. ఈ పప్పు చెక్కల్ని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. నేను చెప్పే టిప్స్ అన్నీ పాటిస్తూ చేశారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ పప్పు చెక్కలు చాలా స్పైసీగా, కరకరలాడుతూ, చాలా కమ్మగా చాలా బాగుంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈ పప్పు చెక్కల్ని ఏ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 నుంచి 12 వరకు రెడ్ చిల్లీల్ని తీసుకున్నానండి. ఎండుమిరపకాయలని తీసుకున్నాను. 1 కప్పు పల్లీలండి, ఇవి వేయించి పొట్టు తీసుకున్నవి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇందులోనే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా ఈ విధంగా, మరి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే పప్పు చెక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని బియ్య పిండి వేసుకుంటున్నానండి. ఒక 3 కప్పులు బియ్య పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే పైన ఫిల్టర్ అయిపోతుందండి. ఇలాగే 3 కప్పుల బియ్య పిండిని కూడా జల్లించుకుంటున్నానండి. ఇది పొడి బియ్య పిండి అండి. ఇప్పుడు బియ్య పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు శనగపప్పును నానబెట్టుకున్నానండి. 1 గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు. మీకు 1 గంట టైం లేదనుకుంటే ఒక అర్ధ గంట అయినా సరే నానబెట్టేసి వేసుకోవచ్చండి. తర్వాత ఇది పెసరపప్పు అండి. ఈ పెసరపప్పును కూడా 1 గంట సేపు నానబెట్టుకున్నాను. అది కూడా 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవడం వల్ల పప్పు చెక్కలు చాలా కమ్మగా అక్కడక్కడ తగులుతూ చాలా కరకరలాడుతూ వస్తాయండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. వేసేసుకొని వీటన్నింటిని కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యి కానీ, బటర్ని కానీ, లేకుంటే వేడివేడిగా ఉన్న ఆయిల్ని కానీ ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను 3 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకుంటున్నాను. 1 కప్పుకి 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఈ విధంగా 1 కప్పు బియ్య పిండికి 1 టేబుల్ స్పూన్ వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకుంటే బాగా సరిపోతుందండి. చాలా గొల్లగా, చాలా కరకరలాడుతూ వస్తాయండి పప్పు చెక్కలు. నేను 3 కప్పులు బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసేసుకొని ముందుగా స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే వేడిగా ఉన్న ఆయిల్ కాబట్టి, కాలుతుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. వేసుకున్న ఆయిల్ పిండి మొత్తానికి బాగా పట్టే విధంగా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే గోరువెచ్చగా ఉన్న నీళ్లను కొద్దిగా వేసుకుంటూ మనము పిండి ముద్దను కలుపుకోవాలండి. ఇవి గోరువెచ్చగా ఉన్న వాటరు, మరి వేడిగా ఏం లేవండి. వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ మనము పిండి కలుపుకోవాలండి. ఈ పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదండి. మీడియంగా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకు పప్పు చెక్కలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. మనము ఎక్కువ పల్చగా కలిపేసుకున్నామంటే పిండి అనేది మనకు అవి మెత్తగా వచ్చేస్తాయండి. పప్పు చెక్కలు అనేటివి చాలా మెత్తగా వచ్చేస్తాయి. అంతేకాదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయి. కాబట్టి మనము మీడియంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. పిండిని ఈ విధంగా మీడియంగా కలుపుకుంటే సరిపోతుందండి.
ఇప్పుడు కొంచెం పిండి తీసి కూడా చూపిస్తాను మీకు ఏ కన్సిస్టెన్సీలో ఉందనేసి క్లియర్గా అర్థమవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనము బాల్ లాగా చేస్తే బాల్ లాగా వచ్చే విధంగా ఉండాలండి. మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి, అలాగే చాలా కరకరలాడుతూ వచ్చేస్తాయండి. ఇలాగే మనము ఒక 10 నుంచి 15 బాల్స్ని రెడీగా చేసి పెట్టుకోవచ్చండి, మొత్తం చేసుకోకుండా. ఎందుకంటే పిండి అనేది ఆరిపోతుందండి, కాబట్టి మనము 10 నుంచి 15 వరకు ఇలా బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో నేను వేసుకుంటున్నానండి బాల్స్ని. ఇలా చేసుకొని మనం రెడీగా పెట్టుకొని ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పిండి ముద్దను తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మనకు ఈ మందానం ఉంటే సరిపోతుందండి పప్పు చెక్కలు. ఇలా పల్చగా చేసుకోవడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతాయండి ఈ పప్పు చెక్కలు అనేటివి. ఇలా చేసుకొని మనము ఒక్కొక్కటిగా తీసి కాగుతున్న ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉన్నానండి. ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసి చెక్ చేస్తున్నాను. వేసిన వెంటనే పైకి రావాలండి ఈ విధంగా. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది రెడీగా ఉందండి. ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకున్న పప్పు చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఇలా జాగ్రత్తగా ఆయిల్లో ఒక సైడ్ నుంచి వేసుకోవాలండి. మనకు ఆయిల్లో ఎన్ని సరిపోయేటట్టయితే అన్ని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. ఎందుకంటే ఎక్కువ వేసేసుకున్నామంటే ఆయిల్ని పీల్చేస్తాయి, కాబట్టి కొద్దిగా వేసుకుంటూ మనము వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనము హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నామండి. ఇవి పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు మెత్తగా రాకుండా కరకరలాడుతూ వచ్చేస్తాయండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతేకాదు క్రిస్పీగా కూడా రావాలండి. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పప్పు చెక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పు చెక్కలు అనేటివి ఫ్రై అయిపోయినాయండి. మిగతా అన్ని పప్పు చెక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవచ్చు. ఇవి ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. చాలా కరకరలాడుతూ స్పైసీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.